హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ద ఛానల్ లక్ష్మీస్ వరల్డ్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ పులావ్. ఇందులో నుంచి ప్యాన్ యాడ్ చేసుకొని అందులోకి గీ యాడ్ చేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులోకి బిర్యానీ దినుసులు అన్నీ యాడ్ చేసుకోవాలి. దానిలోకి కొంచెం అవి ఫ్రై చేసుకున్నాక ఒక హాఫ్ కప్ జీడిపప్పు అయితే యాడ్ చేశానండి. ఇవి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అండ్ ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, ఈ ఉల్లిపాయలు ఇవి కూడా మంచిగా గోల్డెన్ ఫ్రై అయ్యేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి టొమాటో ముక్కలు, అలాగే టొమాటో ముక్కలు కొంచెం మగ్గనివ్వాలండి. సో కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాక ఇందులోకి క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, ఇంకా మనకి మష్రూమ్ ముక్కలు, గ్రీన్ పీస్ అట్లాంటివి కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే కరివేపాకు యాడ్ చేశాను. సో ఇవి యాడ్ చేశాక మంచిగా ఫ్రై అవనివ్వాలి. అండ్ దీనిలోకి 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఇది యాడ్ చేసుకొని కొంచెం పచ్చివాసన పోయేలాగా దాకా కూడా మనం ఫ్రై చేసుకోవాలి. అండ్ తర్వాత నేను హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేశాను, 1 స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను, అలాగే పావు స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేశానండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక నేను అలాగే కొంచెం మిల్ మేకర్ని సోక్ చేశానండి హాట్ వాటర్లో. అవి నేను తీసుకొని అవి కూడా నేను యాడ్ చేశాను. సో ఈ మసాలాలన్నీ పట్టేలాగా కలుపుకొని, అలాగే ఇందులోకి హాఫ్ కప్ కర్డ్ తీసుకున్నాను. కర్డ్ వేస్తే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది, కమ్మదనం కూడా చాలా బాగా తెలుస్తుంది టేస్ట్. అండ్ లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ అయ్యాక చూసుకుంటే ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అండ్ మనకి ఇది కొంచెం మగ్గిపోయిందని తెలుస్తుంది. సో ఇందులోకి రైస్ అయితే నేను నానబెట్టానండి. బాస్మతి రైస్ని 1.5 గ్లాస్ తీసుకున్నాను. ఒక 1.5 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నానండి. దాన్ని 1/2 అవర్ సోక్ చేశాను. సోక్ చేసిన దాన్ని రైస్ని అయితే నేను వేసేసాను. సో వేసుకొని ఒకసారి మంచిగా దాన్ని రైస్ అంతా కూడా మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి నేను 1.5 గ్లాస్ బాస్మతి రైస్కి 2.5 గ్లాస్ వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నానండి. సో ఇదైతే పర్ఫెక్ట్గా క్వాంటిటీ అనేది సరిపోతుంది. అండ్ ఇలా యాడ్ చేసుకున్నాక మొత్తం కూడా మంచిగా వాటర్ కలుపుకోవాలి. అండ్ ఇందులోకి వచ్చేసి ఒక 1 స్పూన్ గీ యాడ్ చేస్తున్నాను, అలాగే సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేశానండి. అండ్ ఒకసారి అడ్జస్ట్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ మనం ఒకసారి బాయిలింగ్ అయ్యేదాకా చూసుకుంటే, ఒకసారి మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకొని రైస్ చూసుకొని మళ్ళీ పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలి. అంతే అండి, మన వేడివేడి పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఈ రైనీ సీజన్కి పర్ఫెక్ట్గా ఉంటుంది కదా వెజిటేబుల్ పులావ్. దీన్ని ఒక ప్లేట్లోకి అయితే సర్వింగ్ చేసేసుకుందాం. దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే పెరుగు చట్నీ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.